దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు 2026 7వ మాసం 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో మరి వీళ్ళు ఒక మంచి సంకల్పంతో ముక్కల రాజశేఖర్ గారు క్రైస్తవ కుటుంబంలో ప్రతి క్రైస్తవుని ఇంట మొక్క నాటబడాలి, ఖర్జూరపు మొక్క ఖచ్చితంగా చెట్టు ఉండాలి అనే లక్ష్యంతో రోజు ఒక మొక్క ప్రతి ఒక్క గెస్టుకు వారు అందిస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా శుభపరిణామం. ఇది హర్షించదగ్గ విషయము. దీనిని వారు చేస్తున్నందుకు క్రైస్తవ కుల రక్షణ సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ నిర్మీగా నేను వారిని ఎంతో అభినందిస్తున్నాను. రెండవదిగా వారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. వారిని కుటుంబాన్ని వారు చేస్తున్న ఈ మంచి చక్కని ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి సేవను గుర్తించి మన దేశ ప్రధాని మరి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్లో వారిని ఉద్దేశించి మాట్లాడి వారిని అభినందించారని విన్నప్పుడు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. నేను కూడా మరి ఒక దైవజనుడిగా క్రైస్తవ దేవుని బిడ్డగా క్రైస్తవులైనటువంటి అనేక మంది దేవుని బిడ్డలకు నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఇంట మరి ఒక ఖర్జూరపు చెట్టును పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ ప్రతి ఇంటిలో ఈ ప్రయత్నం జరగాలని కోరుకుంటూ నేను ఆకాంక్షిస్తున్నాను. సో మరి ముక్కల రాజేష్ గారిని అభినందిస్తూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.